టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. లక్ష్య సాధనకు కావలసిన బలం లేకున్నా మండలిలో పంచ్ పటాక మోగించారు. ప్రతిపక్షాల ఎత్తుగళ్లను ముందుగానే ఊహించి తిప్పుకొట్టిన లీడర్ ఎవరు? మండలి ఎన్నికల్లో కార్ దూసుకెళ్లడానికి చక్రం తిప్పిన ఆ నాయకుడెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎత్తుగడలు ఫలించాయి. ముందుగానే వేసిన ప్లాన్ తో సక్సెస్ఫుల్ గా అనుకున్నది సాధించింది అధికార పార్టీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ లేకున్నా 5 సీట్లు ఎలా గెలుచుకుంది? ప్రస్తుత రాజకీయాల్లో ఎత్తుగడలు వేయడంలో తనకు మించిన రాజకీయ పార్టీ లేదని మండలి ఎన్నికల్లో ప్రూవ్ చేసింది టీఆర్ఎస్. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మండలి ఎన్నికల్లో అధికార పార్టీని దగ్గరుండి మరీ లీడ్ చేశారు మంత్రి హరీష్ రావు. ఎలక్షన్ ను సవాల్ తీసుకున్న సీఎం కేసీఆర్ పార్టీలో సమర్థవంతమైన నాయకుడిగా పేరున్న హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. మెదక్ ఉప ఎన్నికను లీడ్ చేసిన హరీష్ అదే కమిట్మెంట్ తో మండలిలో ఎన్నికల్లో కూడా కార్ను పరుగులు పెట్టించి ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించారు. మండలి ఎన్నికల్లో అభ్యర్థులను ఫైనల్ చేసిన సీఎం గెలుపు బాధ్యత మంత్రి హరీష్ రావుకు అప్పగించారు. ఎమ్మెల్సీలు గెలవడంలో పైకి ముఖ్యమంత్రి పేరు వినిపించినప్పటికీ తెర వెనుక కథ నడిపించింది మాత్రం హరీష్ రావే. పార్టీ సవాల్గా తీసుకున్న ఇష్యూ ఏదైనా సక్సెస్ చేయగల సమర్థుడని పార్టీలో హరీష్ కు పేరుంది. ఈ సిచ్యువేషన్ లో టార్గెట్ రీచ్ కావాలంటే మంత్రి హరీష్ రావే కరెక్ట్ అని గులాబీ బాస్ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు క్యాంపులు నిర్వహిస్తే మాక్ పోలింగ్ పేరుతో ఎమ్మెల్యేలను అలర్ట్ చేశారు హరీష్ రావు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు సీనియర్ ఎలక్షన్ ఆఫీసర్స్ తో దగ్గరుండి మరీ ట్రైనింగ్ ఇప్పించారు. ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా 5 అభ్యర్థులను గెలిపించి మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఉద్యమ సమయంలోనూ పార్టీని క్యాడర్ను లీడ్ చేసి ముందుకు నడిపించిన హరీష్ రావు పార్టీ అధికారం చేపట్టాక కూడా తన రోల్ ను అంతే సక్సెస్ గా నిర్వహిస్తున్నారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు అన్ని తానై వ్యవహరించారు హరీష్.